కమ్మకి చదివిస్తున్నారు, చక్కగా చదివించి భోజనం పెడతారు, అన్ని పెడతారు. ఇక్కడ పని చేస్తేనే డబ్బులు కాదు మీకు, అర్థమైందా? చక్కగా వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే చదివిస్తారు. ఇవి ఎంత చదివితే అంత చదివిస్తారు, అర్థమైందా? ఎంతో కొంత చదువుకోండి మినిమం అన్నా. హలో పోలయ్యా చెప్పు. స్టేషన్ కాడికి తీసుకెళ్తున్నాం, అక్కడికి రా, కర్లపాలెం స్టేషన్ కాడికి. నువ్వు ఎప్పుడు కొత్తావు? ఎల్లుండి దాకా ఏడే కూర్చోమా? ఎల్లుండి దాకా ఏడే కూర్చోమా అంటున్నా. నువ్వు ఎల్లుండి వచ్చిన దాకా నేను ఏడే కూర్చోమా? ఏం చేయము? స్టేషన్ కాడికి రా, ఎస్ఐ గారు స్టేషన్ కాడికి రమ్మన్నారు. ఎస్ఐ గారు స్టేషన్ దగ్గర రమ్మన్నారు. ఏమన్నా ఉంటే స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడు, ఈ వాళ్ళని కూడా పంపించి రండి మీరు స్టేషన్ దగ్గరికి. తీసుకొచ్చింది మీరేనా? నాన్నలు ఎంత అంత పనులకి మన దగ్గర వదిలిపెట్టాలి. మన సావుల కాడ కొంటున్నారు. మన సావుల కాడ అంటే అయ్యా మీ గొరకాడని చెప్పి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మొన్నగాడు వచ్చారు నెల కింద. మేము ఒకటే అన్న ఆ పిల్లని అడగండి సార్, నన్ను ఆ పిల్లని ఏమని చెప్పాడు అని అడగండి. ఏదో 1 రోజులు ఆ అన్నయ్య దగ్గర ఉండి, లేదంటే వచ్చేసి మామిడి అని అన్నాడు. సర్లేనా అన్నాడు. జరిగింది అంతే. అంతే నేనేమన్నా అంటే మీ లోలు మా తెలవదు కదా, మీ నాన్న వాళ్ళ నాన్న ఒక మాట చెప్పిండి తీసుకెళ్ళిపోయి అన్నాం అంతే. అంటే ఏం లేదు దీంట్లో. అది ఇప్పుడు ఆ నాన్న ఊళ్ళో మన ఇప్పుడు ఎట్టగా ఊళ్ళో వస్తారు అంతే. డబ్బులు ఇవ్వాలని చెప్పారు కదా, డబ్బుల గురించి డబ్బులు ఉంటే సరే మేము చూసుకుని డబ్బుల గురించి కట్టాలని చెప్పారు లేదా? 20,000 కట్టాలి, 20,000 కట్టేసి నీ బోటు కలిగి వడ్డీకి ఇప్పించాం సార్. ఇప్పుడు ఇచ్చిన మరిచి రైతు దగ్గర మన ప్రాణంలోకి వచ్చిందంటే అలా అప్పచెల్లెలకి వాళ్ళకో బాధ వచ్చిందంటేను చెట్ల మీద వంట ఇప్పించాం. సరే ఆ ఎవరు మేము మాట్లాడుకుంటాంలే, వాళ్ళ నాన్నతో ఒక మాట చెప్పిండి అని అన్నాం. అడుగు ఆ మాట అంతే తప్ప మేము అన్నాం అడుగు. డబ్బుల గురించి వాటి గురించి అయితే మాత్రం ఏమండి సార్, డబ్బుల గురించి అట్లా వీళ్ళు ఇవ్వాలంటలా. వీళ్ళ నాన్నలకి వీళ్ళ అప్పచెల్లెలకి వేరే వాళ్ళకి ఒక 20,000 బదులు ఇప్పించాము వడ్డీకి. ఆ డబ్బులు ఎవరు మాట్లాడుకుంటాం. సరే ఆ నాన్నలతో ఒక మాట చెప్పించి తీసుకెళ్ళిపోండి అన్నాం అంతే. డబ్బుల గురించి వాళ్ళ జీతాల గురించి మేము అడగల అసలు. అలా ఏదో వాళ్ళు నీ పొడి 11 వీడికి ఎన్ని ఒక 8 ఉంటాయి. వీడు కూడా సార్ ఈ అబ్బాయి వీళ్ళిద్దరు సార్, ఈ అబ్బాయికి 8 సంవత్సరాలు, కానీ వీడు దాదాపు 5 సంవత్సరాల కాడి నుంచి 8 సంవత్సరాల కాడి నుంచి చేస్తూనే ఉన్నాడు. అంటే చదువు లేదు ఇంక వీళ్ళకి. అంటే దాదాపు చిన్నపిల్లడు కాడి నుంచి చేస్తా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు చదువు లేదు, ఏం లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోండి. మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నా, డబ్బుల గురించి విషయం చెబుతున్నాను, మీకు డబ్బులు ఏమి ఇవ్వాలనుకున్నా, వాళ్ళు లేదన్నా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకో. పిల్లల్ని మాత్రం మీ దగ్గర పెట్టుకోకూడదు. నేనేమంటలే సార్, అలా ఇప్పుడు వీళ్ళు మనకు తెలవదు. ఎక్కడికి తీసుకెళ్తారు సార్ మీరు? సార్ వీళ్ళు వచ్చి మేమన్నా లేదు, మీరు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకొస్తాను సార్. వీళ్ళు వచ్చి చిల్డ్రన్ ఉన్నారు కదా అధికారులు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గర నుంచి ఆశ్రమం తీసుకెళ్తాం. ఎక్కడ ఆశ్రమానికి? ఇక్కడ ఇది మామూలుగా వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళు ఎక్కడికి పంపిస్తారో మనకు తెలియదు. అంటే ఒకటే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఎక్కడ పంపించారనేది చెప్పాలి కదా. వీళ్ళు ఫస్ట్ మేము వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తారా మీరు? తల్లిదండ్రులు పిలిపిస్తాం, వీళ్ళని పంపిస్తాం సార్. ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ ఇష్ట ప్రకారం పంపించండి. వాళ్ళ ఇష్ట ప్రకారమే సార్. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అబ్బాయి? వీళ్ళు అడవిలో ఉన్నారు సార్. ఫోన్ చేయి, మాట్లాడతాం. అన్నగారు ఒక పాలు ఇవా అర్జెంట్ అన్న. ఏమనుకున్నా ఒకరు అర్జెంట్ ఫోన్ ఎత్తింది, అర్జెంటు
ఆ? అది ఒక దగ్గర కంప్లైంట్ ఇస్తున్నాం. మీ పిల్లడు ఓకే అన్నా అర్జెంట్ ఏమలేదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇస్తాం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళు కూడా మేము పెడతామంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, తల్లిదండ్రుల మీద కూడా. మాది ఏంటంటే పిల్లల్ని చదివించాలి. వాళ్ళు ఆశ్రమాలు పెట్టి మేము చదివి ఎంతో మందిని తీసుకుపోయి చదివిస్తున్నాం సార్ మేము. మంచి పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఈయన దగ్గర కాదు వేరే దగ్గర పెడతాం, డబ్బులు తీసుకుంటే కుదరదు ఇంకా. కాయలు వేరే వాళ్ళ నెంబరు సరే 84 నాగబాబు 100 84 మీరు అందరండి.